అందరికీ నమస్కారం అండి. ఒకసారి ఆలోచించండి. ఇదివరకు పిల్లలు చదువుతో పాటు సంస్కారం కూడా ఆటోమేటిక్గా నేర్చుకునేవారు. మరి ఇప్పటి పిల్లలకి ఎందుకు ఆ సంస్కారం ఉండట్లేదు? యారోగెన్సీ రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, విద్యా వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉండే కొద్దీ మార్కులు, ర్యాంకుల మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇదివరకు పాఠశాలల్లో సిలబస్తో పాటు నీతి కథలు, విలువలు కూడా నేర్పేవారు. కానీ ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి అలానే టీచర్స్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఒక పక్క కాంపిటీషన్ పెరిగిపోతూ ఉండటంతో త్వరగా సిలబస్ అయిపోవాలి, మళ్ళీ రివిజన్స్ చేయించాలి, ర్యాంకులు బాగా రావాలి. ఈ ప్రెషర్ వల్ల వాళ్ళకి టైం తగ్గిపోతుంది. సెకండ్ పాయింట్, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పెద్దవాళ్ళు మంచి విషయాలు, కథలు, వాటితో పాటు ప్రేరణ, గౌరవం, మర్యాద ఇవన్నీ నేర్పించేవారు. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉన్న అమ్మ నాన్న కూడా బాగా బిజీగా ఉంటున్నారు. థర్డ్ పాయింట్, ఒకప్పుడు గ్రేట్ పర్సనాలిటీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు. కానీ ఇప్పుడు పబ్లిష్ అయ్యే పుస్తకాల సంఖ్య పెరిగిపోతుంది. సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువైపోయింది. ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. ఫోర్త్ పాయింట్, ఒకప్పటి తల్లిదండ్రులు ఏది కొనమని అడిగినా కొంతకాలం టైం తీసుకునేవారు. వాళ్ళకి కష్టం సుఖం నేర్పిస్తూనే పెంచేవారు. ఏదైనా ఒక వస్తువు పాడైపోతే దాన్నే మళ్ళీ బాగు చేసుకుని ఎలా వాడాలి అనే విషయం తెలిసేది. కానీ ఇప్పటి తల్లిదండ్రులు కష్టం తెలియకుండా పెంచాలి అనుకోవటం వల్ల వస్తువు విలువ కానీ, మనిషి విలువ కానీ, డబ్బు విలువ కానీ ఏదీ తెలియట్లేదు. అలాగే ఏదడిగితే అది వెంటనే కొనిచ్చేయడం, లేదా అడిగిన దానికంటే ఎక్కువ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకోవటం వల్ల మనకు తెలియకుండానే వాళ్ళలో ఒక మొండితనం ఏర్పడిపోతుంది. ప్రతిదీ వెంటనే కావాలి, ప్రతిదీ ది బెస్ట్ కావాలి అనే మొండి వైఖరి ఎక్కువైపోయింది. ఫిఫ్త్ పాయింట్, ఒకప్పుడు పిల్లలు తప్పు చేస్తే తిట్టి, అవసరమైతే 2 దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పేవారు. స్కూల్స్లో కూడా ఒక దెబ్బ వేసినా పర్లేదు అని టీచర్స్తో చెప్పేవారు. కానీ ఇప్పుడు పిల్లలు తప్పు చేసినా గట్టిగా ఏమీ అనట్లేదు. అటు పాఠశాలలోనూ టీచర్స్ను ఒక మాట అననివ్వట్లేదు. అన్నింటా గారాబం ఎక్కువైపోయింది. ఏ పని చెయ్యనివ్వకపోవడం, ఒక దెబ్బ వెయ్యకపోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఆటోమేటిక్గా పిల్లలకి భయం తగ్గిపోతుంది. అదేవిధంగా చెడు స్నేహాలు కూడా ఒక కారణం. ఇంకా నెక్స్ట్ పాయింట్, మన కల్చర్, మన హిస్టరీ, వాటి విలువలు, ఇలాంటి వాటిని దూరం పెట్టడం వల్ల కొన్ని ప్రాథమిక విలువలు నిర్లక్ష్యం అయిపోతున్నాయి. ఇవే కాక తమలోని మంచి చెడు అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం వంటి సామర్థ్యం తగ్గిపోయింది. సో ఇవి కొన్ని కారణాలు. ఇలాంటి కారణాలు మరి ఇంకెన్నో ఉండొచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు. అటు పరిస్థితులు, వాతావరణం కావచ్చు, ఇటు మనుషులే కావచ్చు. కానీ రాబోయే తరాలను బాగు చేసుకోవటం మన బాధ్యత. ఇప్పటి నుండైనా మనం వంతుగా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.